దేవుని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనకు అడిగినది ఇవ్వాలని ఆశ కలిగి ప్రార్థన చేస్తాము. అది అందుకున్నప్పుడు ఆనందపడతాను, అందుకోలేని సమయంలో బాధపడతాము, కృంగిపోతాము. ఇక్కడ ఉన్న మనం ఎవరైనా దేవుని ప్రార్థన చేస్తే అడిగేది ఏంటంటే, ప్రభువా నాకు రోగమును బాగు చేయి, నా కుటుంబమును చక్కదిద్దు, నా బిడ్డలను చక్కదిద్దు, నాకు ఉద్యోగం ఇయ్యి, లేక ఇతరుల గురించి వారిని బాగు చెయ్యి అనే వరకే మనం ప్రార్థన చేస్తాం. కానీ నీళ్ళ మీద నడుచుట అన్నది మానవునికి అసాధ్యమైనది, నీటి మీద నడవడం అన్నది. అటువంటిది పేతురుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, నడవమన్నాడు. ప్రభువు రమ్మనగానే కొద్ది దూరం అడుగులు వేశాడు, కానీ ఇటు అటు చూసినప్పుడు మునిగిపోసాగాడు. ఇక్కడ మనం ఆలోచింపగలిగినది ఏంటనగా, ప్రార్థించే మనందరికీ కూడా దేవుడు ఏమి అడుగుచున్నామో అది ఇస్తున్నాడు. అడుగు ప్రతివానికి నేను ఇస్తానంటున్నాడు. అయితే అది చేరుకునే వరకు, ఆ గమ్యస్థానం చేరే వరకు యేసు వైపు చూస్తూ మన ప్రయాణం లేదు. అందుకే పేతురులాగా మధ్యలోనే నిలబడిపోతున్నాం. ఈ ప్రయాణంలో, విశ్వాసమైన ప్రయాణంలో, దేవుని దగ్గర చేరాలన్నటువంటి ఆ ఆశతో ప్రయాణించే మన ప్రయాణంలో లోకంలో అనేకమైనటువంటి ఆశలు, లోకంలో అనేకమైనటువంటి కష్టములు, లోకంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇదిగో యేసు వైపు చూడకుండా మధ్యలోనే ఆగిపోతున్నాం. పేతురుకు అవకాశం ఇచ్చిన దేవుడు నీవు నేను అడిగే చిన్నపాటిని ఇవ్వలేడా? ఇచ్చేటువంటి దేవుడు. సముద్రం మీద నడవడానికి పేతురుకే అవకాశం ఇచ్చిన దేవుడు నీవు అడిగే చిన్నపాటి ఉద్యోగం, చిన్నపాటి ఆశీర్వాదం, చిన్నపాటి కుటుంబ సమస్య, కష్టాలు